హాయ్ అండి, వెల్కమ్ టు జీవీఎస్ టాక్స్. ఆల్రెడీ M35 ఫోన్ ఒకటి వాడుతున్నాను కదా శాంసంగ్ది. ఇంకొక ఫోన్ అవసరం పడింది. శాంసంగే బాగుందని చెప్పి దాంట్లో ఏమున్నాయని చూస్తే A55 5G, శాంసంగ్ గెలాక్సీ A55 5G ఇది బాగుందని చెప్తే ఈరోజు తెప్పించాను. ఇది 12 GB ర్యామ్ అండ్ 256 GB అనమాట. కొంచెం మెమరీ కూడా ఎక్కువ కావాలని చెప్పి 256 GB తీసుకున్నాము. మరి ఇంకా లేట్ అయింది, ఇంకా ఓపెన్ చేసేద్దాం. శాంసంగ్ వాళ్ళు ప్లాస్టిక్ వాడడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. కంప్లీట్గా అన్ని పేపర్ రిలేటెడ్లోనే ఉన్నాయి. ఇదొక లేటెస్ట్ డెవలప్మెంట్ అనమాట వాళ్ళ దగ్గర. సాలిడ్గా ఉంది ఫోన్ అయితే. M35 అయితే కనుక ఇది ప్లాస్టిక్ ఇచ్చాడు వెనకాల, ఇదేమో గ్లాస్ ఇచ్చాడు, ఇదేమో మెటాలిక్ ఫ్రేమ్ ఇచ్చాడు. ఇది గొరిల్లా గ్లాస్ వెక్టస్ ప్లస్ ఇచ్చాడు అనమాట. సాలిడ్గా ఉంది ఫోన్ అయితే కనుక. మనం పే చేసిన అమౌంట్కి అయితే కనుక గ్రేట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పి అనిపించింది నాకైతే కనుక. ఈ మోడల్ వచ్చేసి 15th March 2024లో వచ్చింది మార్కెట్లోకి. ఇది బాగా. దీంట్లో ఇంకేమేమి ఇచ్చాడో చూద్దాము. బాక్స్లో సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఒకటి ఇచ్చాడు. ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇచ్చాడు, ఛార్జర్ అనేది ఇవ్వలేదు. అడాప్టర్ లేకుండా ఓన్లీ కేబుల్ మాత్రమే ఇచ్చాడు. ఐఫోన్ లాగానే అయిపోయింది శాంసంగ్ కూడా ప్రజెంట్, ఛార్జర్ ఇవ్వకుండా అనమాట. యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు, యూజర్ గైడ్స్ ఇచ్చాడు. అంతే. ఫోన్ అయితే కనుక మాన్స్టర్ ఫెసిలిటీస్ అయితే, మాన్స్టర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో కనుక. ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ర్యామ్ అయితే కనుక 12 GB ర్యామ్ అండ్ 256 GB తీసుకున్నాం మేము. దీంట్లో 3 మోడల్స్ ఉన్నాయండి. దీంట్లో 12 GB ర్యామ్ అండ్ 256 GB మెమరీ, 8 GB ర్యామ్ అండ్ 256 GB మెమరీ, 8 GB ర్యామ్ అండ్ 128 GB మెమరీ. 3 మోడల్స్ ఉన్నాయి దీంట్లో మెమరీ విషయంలో అయితే కనుక. కలర్స్ అయితే 4 కలర్స్లో వస్తున్నాయి ఇందులో. ఐస్ బ్లూ ఒకటి, లీలాక్ ఒకటి, నేవీ ఒకటి, లెమన్ ఒకటి, ఈ 4 కలర్స్లో వస్తుంది అనమాట అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫినిష్ వచ్చేసి చాలా బాగుంది. డిజైన్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఏ సిరీస్ అనమాట అండి ఇది. మొబైల్ అయితే సాలిడ్గా ఉంది. కెమెరా కట్అవుట్ వచ్చేసి ఎస్ సిరీస్ లాగా ఇచ్చాడు. ట్రిపుల్ కెమెరా దగ్గర ఫ్లాష్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇది వచ్చేసి 8 mm థిక్నెస్లో ఉంది. చాలా స్లిమ్గా అనిపిస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 213 grams వెయిట్ ఉందండి ఇది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం కూడా మెటాలిక్ ఫ్రేమ్ ఇచ్చాడు ఇదంతా కూడా. బ్యాక్ సైడ్ ఏమో గ్లాస్ ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి గొరిల్లా వెక్టస్ ప్లస్ గ్లాస్ ఇచ్చాడు. మనకి పైన వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇచ్చాడండి ఇక్కడ. సిమ్ స్లాట్ కూడా ఇక్కడే వచ్చింది. సిమ్ ట్రైన్ అనేది ఇక్కడే ఇచ్చాడు, పైన ఇచ్చాడు దీనికి. దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ అనమాట, నానో డ్యూయల్ సిమ్. ఒక దాంట్లో సిమ్ వేసుకోవచ్చు, సెకండ్ దాంట్లో వచ్చేసి మనం ఏదర్ మెమరీ కార్డ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సెకండ్ సిమ్ పెట్టుకోవచ్చు. ఏదర్ రెండో దాంట్లో మెమరీ కార్డ్ పెట్టుకుని ఈ సిమ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో ఈ సిమ్ ఫెసిలిటీ అనేది A55లోనే ఉంది, A35 వీటిలో లేదనమాట. దీంట్లో స్పెషాలిటీ అది. కింద సైడ్ వచ్చేసి స్పీకర్ ఒకటి ఇచ్చాడు ఇక్కడ, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇంకొకటి ఇచ్చాడు కింద. నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి, నెక్స్ట్ USB పోర్ట్ కూడా ఇదే అవుతుంది అనమాట, సెపరేట్గా ఏం లేదండి ఇంకా దీంట్లో. ఆడియో జాక్ కూడా మన ఛార్జింగ్ పోర్ట్లోనే ఇచ్చాడు, సెపరేట్గా ఏం లేదనమాట ఇక్కడ. దీంట్లో ఆడియో జాక్ కూడా ఇక్కడే వస్తుంది. మరి ఇంకా లేట్ అయింది, ఇంకా ఫోన్ని బూట్ చేసి మిగిలిన ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇంకా దీని డిస్ప్లే వచ్చేసి 6.6 inches హైట్ ఉంటుందండి. ఇది సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనమాట. 19.5:9 ఆస్పెక్ట్ రేషియోలో ఇచ్చాడు. దీంట్లో FHD ప్లస్ రిజల్యూషన్ విత్ 2340 x 1080 పిక్సెల్స్లో ఇచ్చాడు. 389 PPI విత్ 16 M కలర్స్లో ఇచ్చాడు అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చాడు. ఇన్ఫినిటీ ఓ మూలంగా దీనికి ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది దీంట్లో మనకి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇంతకుముందు.
నెక్స్ట్ ఇది వచ్చేసి 1000 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చాడు అనమాట. దీని కారణంగా మనకి కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేశారు దీంట్లో. అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా 1 మీటర్ డెప్త్ ఉన్న వాటర్లో హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నా కూడా దీనికి ఏమీ కాదు. దీంట్లో మనకి L1 సపోర్ట్ కూడా ఇచ్చాడనమాట. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు మనం. నెట్ఫ్లిక్స్లో HDR సపోర్ట్ అయితే లేదు, యూట్యూబ్లో అయితే ప్లే అవుతున్నాయి. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. 3.1 హెడ్ ఫోన్ జాక్ అనేది లేదనమాట దీంట్లో. స్టీరియో స్పీకర్స్ అయితే ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది దీంట్లో ఇంత ముందు కంటే పోల్చుకుంటే. OTT ప్లాట్ఫామ్లో కూడా యూజ్ చేయాలన్నా గేమింగ్ చేసినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంట్లో వచ్చేసి శాంసంగ్ వ్యాలెట్ విత్ ట్యాప్ అండ్ పే ఫీచర్ కూడా ఉంది. మీ క్రెడిట్ కార్డు స్కాన్ చేసి దీంట్లో పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా కూడా మనం పే చేయాలి అనుకుంటే ఈ యాప్ని ఓపెన్ చేసి ట్యాప్ చేస్తే పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఇకపోతే ఇంటర్ఫేస్ అండ్ ప్రాసెసర్ దగ్గరకు వచ్చేసరికి Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చాడు ఇందులో మనకి. UA 16.1 ప్లాట్ఫామ్ విత్ సామ్సంగ్ ఎగ్జినస్ 1480 ప్రాసెసర్ ఇచ్చాడు అనమాట. మనకి CPU వచ్చేసి 4x2.75 GHz 4x2 GHz ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇచ్చాడు మనకి. GPU వచ్చేసి Xclipse 530 ఇచ్చాడు అనమాట. దీంట్లో మనకి ఏంటంటే ఒక నెక్స్ట్ వచ్చే 4 జనరేషన్స్ వరకు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేట్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట. వారంటీ అనేది యాజ్ యూజువల్గా 1 year మనకి. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చాడు, నాన్ రిమూవబుల్ యాజ్ యూజువల్. ఇది C టైప్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 25 watts ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చాడు అనమాట. ఇక కెమెరా దగ్గరికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి ఇచ్చాడు. 12 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చాడు. 5 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో కెమెరా ఇచ్చాడు అనమాట. ఇది ఒకటి బాగా అనిపించింది నాకు. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనేది బాగా అనిపించింది. మ్యాక్సిమం 2 ఉండేది వేరే వాటిలో ఇంతకుముందు. 32 మెగాపిక్సెల్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఇచ్చాడు. వీడియో రిజల్యూషన్ వచ్చేసి అల్ట్రా HD 4K వీడియో షూట్ చేసుకోవచ్చు మనం ఇందులో. AR జోన్ ఇచ్చాడు అనమాట. బిక్స్బై విజన్ ఇచ్చాడు. ఫుడ్ అండ్ ఫన్, హైపర్ ల్యాబ్స్, మ్యాక్రో, నైట్, పనోరమా ఇవన్నీ కూడా మనకి ఆ కెమెరాలో ఈ మోడ్స్లో పెట్టుకోవడానికి ఇచ్చాడు అనమాట. సూపర్ స్లోమో కూడా ఇచ్చాడు ఇందులో. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే దీనిలో స్పెషాలిటీ సర్కిల్ ఇట్ అండ్ ఫైండ్ ఇట్ అనేది ప్రొవైడ్ చేశాడు ఇందులో మనకి. ఇది ఏఐతో వర్క్ అవుతుంది అనమాట. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా మొబైల్ ఎప్పుడైనా మన చేతిలోంచి జారిపడినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ విజన్ బూస్టర్ లాంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీని మూలంగా మనకు ఇండోర్లో మరియు అవుట్డోర్లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. సరిగా కెమెరా దాంట్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ప్రో ఉంది, ప్రో వీడియో ఉంది, నైట్ మోడ్ ఉందన్నమాట. ఫుడ్ అనేది సపరేట్గా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఫుడ్ ఐటమ్ తీసుకునేటప్పుడు. పనోరమా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే. మ్యాక్రో, సూపర్ స్లోమో కూడా ప్రొవైడ్ చేశాడు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి హైపర్ ల్యాబ్స్ ఉంది, డ్యూయల్ రికార్డింగ్ ఉంది దీంట్లో. సింగిల్ టేక్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఈ సింగిల్ టేక్ మూలంగా మనకి ఏంటంటే 4 ఫొటోస్ని ఒకే క్లిక్తో మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఫన్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఏఏ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆబ్జెక్ట్ ఎరేజర్ ఉంది. ఫోటో రిమూవర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో. ఇది క్వాలిటీ లేని ఫొటోస్ని క్వాలిటీ వచ్చేలాగా చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇమేజ్ క్లిప్పర్ కూడా ప్రొవైడ్ చేశాడు ఇందులో. దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే సూపర్ HD వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట. అది వచ్చేసి 68 బిలియన్ కలర్స్ని ట్రాక్ చేయగలదు దీంట్లో. ఇది ఓన్లీ A55లోనే ఉంది. దీనికంటే కింద ఉన్న వెర్షన్స్లో దేంట్లో లేదనమాట. ఇక దీని ప్రైస్ దగ్గరికి వచ్చేసరికి 12 GB ర్యామ్ అండ్ 256 GB మెమరీ ఉన్నది వచ్చేసి 44,000లో మనకి అవైలబిలిటీలో ఉంది అమెజాన్లో ప్రజెంట్ అయితే కనుక. అది మనకి GST ఏదన్నా ఇన్పుట్ తీసుకోగలిగితే 37,300లోనే వచ్చేస్తుంది మనకి. 8 GB ర్యామ్ 256 GB వచ్చేసి 38,000లో అవైలబిలిటీ ఉంది. వితౌట్ GST 32,000లో వచ్చేస్తుంది ఆల్మోస్ట్గా. 8 GB ర్యామ్ అండ్ 128 GB వచ్చేసి
36,500 ఉంది. జిఎస్టీ ఇన్పుట్ తీసుకోగలిగితే 31,000లోనే దొరుకుతుంది మనకి. నాకైతే ఈ ఫోన్ అయితే బాగా నచ్చింది, తీసుకోవచ్చు అని చెప్పని అనిపించింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.